సో ఫ్రెండ్స్, వాట్సాప్ మనకి ఇంకొక 3 అద్భుతమైన ఫీచర్స్ని అయితే ఎనేబుల్ చేసింది. సో చాలా మందికి ఆల్రెడీ ఈ ఫీచర్స్ అయితే వచ్చేసినాయి అండ్ రిమైనింగ్ వాళ్ళందరికీ కూడా వాట్సాప్ అయితే ఈ ఫీచర్స్ని రోల్ అవుట్ చేస్తుంది. సో ఈ 3 ఫీచర్స్ ఏంటంటే వాట్సాప్ పేమెంట్స్ ఒకటి, వాట్సాప్ డిసపియరింగ్ మెసేజెస్ ఒకటి అండ్ వాట్సాప్ స్టోరేజ్ మేనేజ్మెంట్ అనమాట. సో ఈ 3 కూడా సూపర్ ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వాట్సాప్ పేమెంట్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ముఖ్యంగా ఇలాంటి టైంలో వాట్సాప్ అయితే వాట్సాప్ పేమెంట్స్ ఇండియాలో స్టార్ట్ చేయడానికి ఇంచుమించుగా ఒక 1 year నుంచి అయితే ట్రై చేస్తుంది. బట్ ఎట్టకేలకైతే వీళ్ళు ఇండియాలో వాట్సాప్ పేమెంట్స్ అయితే స్టార్ట్ చేశారు. సో వాట్సాప్ పేమెంట్స్ వల్ల యూజ్ ఏంటంటే మీరు డైరెక్ట్ గా మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ తో చాట్ చేస్తూనే మీరు మనీ కూడా అయితే వాట్సాప్ యాప్ లోనే మీరు చేసేయచ్చు అనమాట. సపరేట్ గా మీరు వేరే ఎలాంటి యూపీఐ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన పని లేకుండా వాట్సాప్ తోనే మీరు అన్ని పనులు అయితే చేసేయచ్చు. ఇది చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. అండ్ అలాగే మనకి వాట్సాప్ డిసపియరింగ్ మెసేజెస్ ఫీచర్ కూడా అయితే సూపర్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫీచర్ గురించి చాలా మందికి అయితే ఐడియా ఉండుంటుంది. టెలిగ్రామ్ కానీ లేకపోతే స్నాప్చాట్ కానీ వాడే వాళ్ళకి దీని గురించి బాగా ఐడియా ఉంటుంది. సో ఈ ఫీచర్ వల్ల యూజ్ ఏంటంటే మీరు ఎవరికైనా మెసేజెస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ మెసేజెస్ కొంత టైం పీరియడ్ తర్వాత డిలీట్ అయిపోతాయి. మీరు ఎలాంటి ఆపరేషన్ అయితే చేయక్కర్లేదు. ఆటోమేటిక్గా ఆ మెసేజెస్ అయితే ఆ పర్సన్ చాట్ హిస్టరీ నుంచి అయితే డిలీట్ అయిపోతాయి అనమాట. సో టెలిగ్రామ్లో మనకి ఫీచర్ ఆల్రెడీ ఉంది అండ్ స్నాప్చాట్లో కూడా ఉంది. సో వాట్సాప్ అయితే ఫైనల్లీ ఈ ఫీచర్ని కూడా అయితే రోల్ అవుట్ చేస్తుంది అనమాట. సో దీంతో పాటు స్టోరేజ్ మేనేజ్మెంట్ అని ఇంకొక కొత్త ఫీచర్ కూడా అయితే వాట్సాప్ తీసుకొచ్చింది. 3 ఫీచర్స్ అయితే మనకి వాట్సాప్ అయితే రోల్ అవుట్ చేసేసింది ఆల్రెడీ చాలా మందికి. అండ్ ఈ రోజు ఈ వీడియోలో మనం ఈ 3 ఫీచర్స్ ని ఎలా సెటప్ చేసుకోవాలి, సో వీటిని ఎలా యూజ్ చేయాలి, ముఖ్యంగా వాట్సాప్ పేమెంట్స్ కి సంబంధించిన కంప్లీట్ సెటప్ కానీ పేమెంట్ ఎలా చేయాలి అండ్ పేమెంట్ ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ అయితే నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో నా పేరు రాజేష్, మీరు చూస్తున్నారు మిస్టర్ గ్యాడ్జెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో ఉన్న వీడియోస్ ముందు మన ఛానల్లో చాలా అయితే రాబోతున్నాయి. అవన్నీ మీరు చూడాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఈ 3 ఫీచర్స్ చెక్ చేయడానికి ఫస్ట్ మీరైతే వాట్సాప్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, నేను నా వాట్సాప్ అయితే ఓపెన్ చేశాను. సో వాట్సాప్ ఓపెన్ చేశాక ఫస్ట్ మనం వాట్సాప్ పేమెంట్స్ గురించి అయితే చెక్ చేద్దాం. సో వాట్సాప్ పేమెంట్స్ మనం ఎలా సెటప్ చేసుకోవాలి. సో సెటప్ చేసుకున్నాక మనం వాట్సాప్ నుంచి మన కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న ఏదో ఒక కాంటాక్ట్కి మనీ ఎలా పంపాలి, లేకపోతే మనీ ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ అయితే నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత రిమైనింగ్ 2 ఫీచర్స్ గురించి మీకైతే క్లియర్గా చూపిస్తాను అనమాట. సో ఫస్ట్ మీరు పేమెంట్స్ వాట్సాప్ పేమెంట్స్ని మీరు సెటప్ చేసుకోవడానికి ఫస్ట్ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు పైన 3 డాట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో వాటి మీద అయితే క్లిక్ చేస్తే ఇక్కడ మీకు క్లియర్గా పేమెంట్స్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఈ పేమెంట్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ రకంగా వస్తుందన్నమాట. బట్ గైస్, ఫస్ట్ మీరు ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు ఈ పేమెంట్స్ ఆప్షన్ కనిపించకపోతే మీరు ప్లే స్టోర్ నుంచి వాట్సాప్ అప్లికేషన్ మీరైతే అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. సో కొంతమందికి ఆల్రెడీ రోల్ అవుట్ అయిపోయింది, కొంతమందికి రోల్ అవుట్ అవుతూ ఉంది, ఇంకొంతమందికి ఫ్యూచర్లో మెల్లమెల్లగా అయితే రోల్ అవుట్ చేస్తున్నారు. మేబీ కొంతమందికి ఈ ఫీచర్ అయితే కనపడదు. ఒకవేళ కనపడకపోతే మీరు ప్లే స్టోర్ నుంచి అయితే మీ అప్లికేషన్ అయితే అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకున్నాక మీకు అయితే పేమెంట్స్ ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో వన్స్ మీరు పేమెంట్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు యాడ్ పేమెంట్ మెథడ్ అని ఉంది కదా. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేయగానే మనకి ఇది బ్యాంక్స్ లిస్ట్ అయితే మనకి డిస్ప్లే చేస్తుంది అనమాట. సో ఆల్ అవైలబుల్ బ్యాంక్స్ లిస్ట్ అయితే ఇక్కడ మనకి వచ్చేస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు ఏదైతే మీ బ్యాంక్ అకౌంట్ ఉంటుందో, సో బ్యాంక్ ఏదైతే మీరు ఆ అకౌంట్ ఉంటుంది కదా, సేవింగ్స్ అకౌంట్, సో ఆ బ్యాంక్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి గైస్, మీ వాట్సాప్ నెంబర్ అలాగే మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ 2 కూడా సేమ్ అయి ఉండాలి. లేదంటే మీరు వాట్సాప్ పేమెంట్స్ని యూజ్ చేయలేరు అనమాట. సో ఇది మస్ట్ అండ్ షుడ్గా అయితే మీరు తెలుసుకోవాల్సిన విషయం. సో ఇప్పుడు నేనైతే నా అకౌంట్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో వన్స్ మీ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ చూసుకోవచ్చు వెరిఫై యువర్ ఫోన్ నెంబర్ అని అడుగుతుంది. అండ్ కింద చూసుకున్నట్లయితే వి విల్ సెండ్ అన్ SMS ఫ్రమ్ యువర్ ఫోన్ టు వెరిఫై యువర్ ఫోన్ నెంబర్ అని చెప్పేసి మన ఫోన్ నెంబర్ అయితే మెన్షన్ చేశారు. సో నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, మీ వాట్సాప్ నెంబర్ అలాగే మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిన నెంబర్ 2 కూడా సేమ్ అయి ఉండాలని చెప్పేసి. సో అలా ఉంటేనే మీకు ఆ మెసేజ్ అనేది వస్తుంది అనమాట, మీ బ్యాంక్ ఏదైతే మీ ఫోన్ నెంబర్ వెరిఫై చేయడానికి. సో మీరు వెరిఫై వయా SMS కొట్టేసినట్లయితే మీకు మీ నెంబర్కి ఒక మెసేజ్ అయితే వస్తుంది. సో ఏదైతే మీ బ్యాంక్ అకౌంట్ లింక్డ్ ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, దానికి ఒక మెసేజ్ అయితే వస్తుంది. కొంచెం టైం అయితే తీసుకుంటుంది యాక్చువల్గా మొబైల్ నెంబర్ అనేది వెరిఫై చేయడానికి. ఒక్కొక్కసారి అయితే ఫెయిల్ అవుతూ ఉంది. మీరు మళ్ళీ అయితే ట్రై చేయండి. సో ఒక 2-3 అటెంప్ట్స్లో అయితే మీకు మొబైల్ నెంబర్ అనేది వెరిఫై చేస్తుంది. సో నాకైతే ఒక 3-4 అటెంప్ట్స్ అయితే తీసుకుంది. సో ఆ తర్వాత కానీ మళ్ళీ బ్యాంక్ అకౌంట్ అయితే చూపించలేదన్నమాట. ఒకవేళ మీకు కూడా ఇదే ప్రాబ్లం వస్తే మీరు
మీరు కీప్ ట్రయింగ్ అనమాట. సో 2-3 అటెంప్ట్స్ తర్వాత మీకు మొబైల్ నెంబర్ అనేది వెరిఫై చేస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి సెటప్ అయితే ఫినిష్ అయిపోయింది, డన్ అనమాట. సో ఇప్పుడు నేను అఫీషియల్గా వాట్సాప్ పేమెంట్స్ అయితే సెటప్ చేసేసాను. సో ఇప్పుడు నేను ఏదన్నా పేమెంట్ చేయాలి అని అనుకుంటున్నట్లయితే సింపుల్గా ఇక్కడ న్యూ పేమెంట్ ఉంటుంది. సో న్యూ పేమెంట్ క్లిక్ చేసి ఇక్కడ నుంచి ఎవరిదైనా నేను మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళకైతే ఈజీగా పేమెంట్ చేసేయగలను. ఒకవేళ వాళ్ళకి వాట్సాప్ పేమెంట్స్ లేకపోయినట్లయితే, వాళ్ళు వాట్సాప్ పేమెంట్ సెటప్ చేసుకోకపోయినట్లయితే మీరు సింపుల్గా వేరే ఏదైనా యూపీఐ ఐడి ఉంటే ఆ యూపీఐ ఐడికి కూడా మీరు పేమెంట్స్ అనేది చేయొచ్చు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు రెసిపెంట్స్ యూపీఐ ఐడి అని ఉంది కదా. సో ఇక్కడ మీరు అవతల వాళ్ళ యూపీఐ ఐడి ఎంటర్ చేసి కూడా మీరు పేమెంట్ అయితే చేయొచ్చు. లేదు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఎక్కడన్నా షాప్స్లో పేమెంట్ చేయాలంటే సింపుల్గా ఇక్కడ మీకు ఆ క్యూఆర్ కోడ్ స్కానింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కూడా పేమెంట్స్ అయితే చేయొచ్చు. యాజ్ యూజువల్గా మనకి ఫోన్పే, గూగుల్ పే, అమెజాన్ పే ఇవన్నీ ఎలా వర్క్ అవుతాయో సో సేమ్ మనకి ఇది కూడా అయితే అలాగే వర్క్ అవుతుంది. ఒకవేళ మీకు ఎవరన్నా పేమెంట్ చేయాలి అంటే మీరు క్యూఆర్ కోడ్ చూపించాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి క్యూఆర్ కోడ్ అయితే జనరేట్ అయిపోయింది. సో ఈ క్యూఆర్ కోడ్ని యూస్ చేసి మీకు ఎవరన్నా పేమెంట్ అనేది చేయొచ్చు అనమాట వేరే వాళ్ళు, లేదా డైరెక్ట్గా మీ నెంబర్ యూస్ చేసి కూడా మీకు పేమెంట్స్ అనేది చేయొచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ గైస్, మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. సో నేను మీకోసం ఇప్పుడు ఒక పేమెంట్ అయితే చేసి చూపిస్తాను. సో ఒక యూపీఐ ఐడికి అయితే మనం పేమెంట్ అయితే చేద్దాం. సో నాదే ఇది వేరే బ్యాంక్ యూపీఐ ఐడి అనమాట. సో ఫోన్పేకి నేను ఆ పేమెంట్ అయితే పంపిస్తున్నాను. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఓకే వెరిఫై కొట్టాను. సో వెరిఫై కొట్టగానే ఆ యూపీఐ ఐడికి సంబంధించిన ఏదైతే మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, సారీ ఏదైతే అకౌంట్ ఉంటుందో ఆ అకౌంట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. సో చూడొచ్చు మీరు. ఇప్పుడు మీరు అఫీషియల్గా మనీ అయితే సెండ్ చేయొచ్చు అనమాట ఆ అకౌంట్కి. సో ఒక 50 రూపీస్ అయితే పంపించి చూద్దాం. సో కొట్టేశాను. ఎంటర్ యువర్ యూపీఐ పిన్ అని అడుగుతుంది. సో చూసుకోవచ్చు, పిన్ ఎంటర్ చేశాను. సో అది గైస్ మనకి పేమెంట్ అయితే చూడొచ్చు ప్రాసెసింగ్ అని అయితే పడింది. సో చాలా సింపుల్గా అయితే మీరు పేమెంట్ అయితే చేయొచ్చు అనమాట ఈ విధంగా వాట్సాప్ పేమెంట్స్ యూస్ చేసుకొని. సో ఒకవేళ మీరు డైరెక్ట్గా నెంబర్కి పే చేయాలనుకున్నట్లయితే నెంబర్కి కూడా అయితే పే చేసేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు కంప్లీటెడ్ అని పడింది అండ్ ఆల్రెడీ నాకు క్రెడిట్ అయినట్టు కూడా మెసేజ్ అయితే వచ్చింది. సో అది గైస్ మనకి వాట్సాప్ పేమెంట్స్ ఎలా సెటప్ చేసుకోవాలి, పేమెంట్స్ ఎలా చేయాలి అనే దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే. అండ్ ఇప్పుడు మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ గురించి అయితే చెక్ చేద్దాం. సో వాట్సాప్లో డిసప్పియరింగ్ మెసేజెస్ అని ఒక ఫీచర్ అయితే వచ్చింది. దాన్ని ఎలా సెటప్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఒకసారి చూద్దాం మనం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఫస్ట్ దాన్ని సెటప్ చేయాలి అంటే ఎవరి కాంటాక్ట్కి మీరు ఆ డిసప్పియరింగ్ మెసేజ్ ఫీచర్ని ఆన్ చేయాలనుకుంటున్నారో సో ఫస్ట్ వాళ్ళ కన్వర్జేషన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కన్వర్జేషన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. వాళ్ళ ప్రొఫైల్ పిక్చర్ మీద మీరు ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ క్లియర్గా ఒక ఆప్షన్ అయితే వచ్చింది, చూసుకున్నారా, డిసప్పియరింగ్ మెసేజెస్ అని. సో దీని మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేసి సింపుల్గా మీరు ఆన్ చేసినట్లయితే మీకు డిసప్పియరింగ్ మెసేజెస్ అనేది ఆన్ అయిపోతుంది. సో డిసప్పియరింగ్ మెసేజెస్ అంటే సో ఇక్కడ నుంచి మీరు ఈ కాంటాక్ట్కి పంపించే ప్రతి మెసేజ్ కూడా 7 days తర్వాత ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది గైస్. సో మెసేజ్ కానీ ఇమేజెస్ కానీ సో ప్రతిదీ కూడా 7 days తర్వాత డిలీట్ అయిపోతుంది. బట్ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి మీరు. సో ఇప్పుడు డిలీట్ అవ్వాలి అంటే ఇప్పుడు ఎవరికైతే నేను ఈ డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్ ఆన్ చేశానో అవతల వాళ్ళు కూడా ఈ ఫీచర్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే మాత్రమే ఈ ఫీచర్ అనేది ఇద్దరికి పనిచేస్తుంది. లేదంటే ఈవెన్ దో నేను ఆన్ చేసుకున్నప్పటికీ మెసేజెస్ అనేవి డిలీట్ అవ్వవు అనమాట, అవతల వాళ్ళు కనుక ఆన్ చేయకపోతే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు స్క్రీన్ షాట్స్ తీసుకున్నా లేకపోతే మీరు పంపించిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ వాళ్ళు సేవ్ చేసుకుంటే అవి కూడా అయితే డిలీట్ అవ్వవు, మెసేజెస్ మాత్రమే డిలీట్ అవుతాయి. సో ఇక్కడ సింపుల్గా మీరు ఆన్ కొట్టేసినట్లయితే డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్ అయితే ఆన్ అయిపోయినట్లు. సో ఇది కూడా ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ట్రై చేయండి, బాగుంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ కూడా అయితే ఉంటుంది. సో అదేంటంటే మనకి స్టోరేజ్ మేనేజ్మెంట్ అనమాట. సో దానికోసం మీరు ఏం చేయాలంటే జస్ట్ ఫస్ట్ 3 dots మీద క్లిక్ చేసి సెట్టింగ్స్ మీదకి వచ్చేసి ఇక్కడ స్టోరేజ్ అండ్ డేటా అని ఉంది, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మేనేజ్ స్టోరేజ్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఫైల్ మేనేజర్లో ఎలా అయితే మనకి డాక్యుమెంట్స్ కానీ సో మన వీడియోస్ కానీ ఎవ్రీథింగ్ చూపిస్తూ ఉంటాయి, ఆ విధంగా మనకి ఇక్కడ స్టోరేజ్ మేనేజ్మెంట్ అనేది వీళ్ళు చేయడం జరిగింది. సో దీనివల్ల యూజ్ ఏంటంటే మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఫైల్స్ అన్నిటిని డిలీట్ చేసుకోవాలన్నా మీరు వేరే వాళ్ళకి పంపించిన ఏదైతే డేటా ఉంటుంది కదా
ఫొటోస్ కానీ ఇమేజెస్ కానీ. సో అలాంటివన్నీ డిలీట్ చేసుకోవాలంటే ఎట్ ఏ టైం డిలీట్ చేసుకోవడానికి ఈజీగా అయితే ఉంటుంది. అండ్ స్పేస్ కూడా మీకు అర్థమైపోతుంది ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుంది ఏంటనేది. సో సింపుల్గా మీరు ఇక్కడ ఒకటేసారి ఫైల్స్ అన్ని డిలీట్ చేయాలంటే సెలెక్ట్ ఆల్ కొట్టేసి డిలీట్ మీద కొట్టేస్తే అన్ని డిలీట్ అయిపోతాయి. లేదు సపరేట్గా కాంటాక్ట్ వైజ్ డిలీట్ చేయాలంటే అప్పుడు మీరు ఒక్కొక్క కాంటాక్ట్కి ఏవైతే పంపించారో ఫొటోస్ అవన్నీ వాట్సాప్లో అయితే స్టోర్ అయి ఉంటాయి అనమాట. సో అవన్నీ మీరు డిలీట్ చేయాలంటే సింపుల్గా సెలెక్ట్ చేసుకొని ఆ కాంటాక్ట్ని ఇక్కడ సెలెక్ట్ ఆల్ కొట్టేసి డిలీట్ మీద క్లిక్ చేశారంటే డిలీట్ అయిపోతాయి అనమాట ఈ విధంగా. సో దీనికోసం ఈ ఫీచర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. సో చాలా ఆర్గనైజింగ్గా అయితే ఈ ఫీచర్ డెవలప్ చేస్తారని చెప్పుకోవచ్చు. చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. ట్రై చేయండి. చూసారు కదా మరి వాట్సాప్లో వచ్చిన 3 ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఐ హోప్ నేను కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తానని అనుకుంటున్నాను. ముఖ్యంగా వాట్సాప్ పేమెంట్స్ అయితే ఎలా సెటప్ చేసుకోవాలి, ఎలా పేమెంట్ చేయాలి అనేది మీకు క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేసి వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. వాట్సాప్ పేమెంట్స్ అనేది చాలా మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అందరూ ఎనేబుల్ చేసుకొని వాట్సాప్ నుంచే పేమెంట్స్ అయితే చేసుకునే ఫెసిలిటీ అయితే ఉంటుందన్నమాట. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్.